ఓం నమో వెంకటేశాయ. ధనుస్సు రాశి జాతకులకు ఎలా ఉండబోతుంది? 2017వ సంవత్సరంలో ధనుస్సు రాశి జాతకులకు చాలా తీవ్రమైనటువంటి సమస్యలు రాబోతూ ఉన్నాయి. 2014లో ప్రారంభమైనటువంటి ఏలినాటి శని 2017 అంటే రేపటి నుండి జన్మశనిలోకి వెళ్ళబోతూ ఉంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా లివర్కి సంబంధించినటువంటి సమస్యలు రాబోతూ ఉన్నాయి. ఆడవారికి అయితే గైనిక్ ప్రాబ్లమ్స్, మగవారికి అయితే అసిడిటీకి సంబంధించిన సమస్యలు, అలాగే కంటికి సంబంధించినటువంటి సమస్యలు, యాక్సిడెంట్ అవ్వడము, పోలీస్ కేసు లాంటివి వాదించే అవకాశం ఉంది. ముఖ్యంగా తల్లిదండ్రులకు సంబంధించినంత వరకు ఆరోగ్యకరమైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే డబ్బు ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. అంటే రాబడి కంటే ఖర్చులు అధికంగా ఉండడం వల్ల మీకు వచ్చినటువంటి డబ్బు నిల్వ ఉండకపోవడం వల్ల అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితులు ధనుస్సు రాశి జాతకులకు గోచరిస్తూ ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే ధనుస్సు రాశి జాతకులకు సంబంధించినంత వరకు వివాహ ప్రయత్నాలు బెడిసి కొడతాయి. అలాగే మీరు చేసేటువంటి వివాహాలంటే బలవంతంగానైనా సరే ఏదో రకంగా కాంప్రమైజ్ అయి చేసుకునేటువంటి వివాహాలు విడాకుల వరకు దారితీసేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా భార్యాభర్తలకు సంబంధించినంత విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మరీ ముఖ్యంగా కొత్తగా పెళ్ళైనటువంటి ధనుస్సు రాశి జాతకులకు గొడవలు ఏర్పడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా మూలా నక్షత్రము, పూర్వాషాఢ నక్షత్రం వారికి విపరీతంగా సమస్యలు ఉండబోతూ ఉన్నాయి. కాబట్టి శనివార నియమాన్ని పాటించండి. శనివార నియమం అంటే శనివారం రాత్రిపూట భోజనం చేయకుండా టిఫిన్ మాత్రమే చేస్తూ ఉండడము, అలాగే తీరు నల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైనటువంటి శని పూజలు చేయించడము, నల్ల రంగు దుస్తులకు దూరంగా ఉండడం వల్ల శనికి సంబంధించిన పీడ చాలా వరకు తగ్గేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఓం నమో వెంకటేశాయ.